లోపల పార్లమెంట్కి పోతున్నాడు. చురుకైన వ్యక్తి, యువకుడు, చదువుకున్న వ్యక్తి, జానారెడ్డి గారి తనయుడు ఒక మంచి ఎంపీగా మీ కలం పార్లమెంట్ లో వినిపిస్తాడు. ఏ విధంగా అయితే గత 5 ఏళ్లుగా నేను మీ ఎంపీగా ఈ రహదారి కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించిన, నేర్చెర్లకి రైల్వే మంజూరు చేయించిన, లంబాడీల పక్షాన పోరాడిన, మీకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయం లేవనెత్తిన, తిరుపతి రైలు ఆపించిన, వందే భారత్ రైలు ఆపించిన, అదేవిధంగా నాకంటే మెరుగ్గా, నాకంటే బెటర్ పర్ఫార్మెన్స్ రఘువీరారెడ్డి ఎంపీ చేస్తారని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నా. భారతదేశంలో 542 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 542లో కూడా ఎక్కువ మెజారిటీ రఘువీరారెడ్డి వచ్చే విధంగా మనం కృషి చేయాలి. 5 లక్షల మెజారిటీ రావాలి. బీజేపీ బీఆర్ఎస్ డిపాజిట్లు కళ్ళొత్తు కావాలి. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందమ్మా, దుకాణం బంద్ అయిపోయింది. 10 ఏళ్ల పాటు ఏ విధంగా నేర్చెర్ల పట్టణ మండల ప్రజలు హింసించిండ్రో గుర్తుపెట్టుకోవాలి. కరుణాకర్ అంతే కదా, ఇక్కడ భూములు ఆక్రమించుకుడు, పోలీస్ స్టేషన్ల కొట్టుడు, ఇక రకరకాల విషయాలు. జనం ఇంటికి పంపించిండ్రు. ఇక కరుణాకర్ కూడా అనుభవించినవా? మరి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. 104 నుంచి 39 ఎమ్మెల్యేలకు ఎలక్షన్లు పడ్డారు, ప్రజలు పొందబెట్టిండ్రు. 4-5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆల్రెడీ చేరిండ్రు, ఇంకో 20 మంది చేరబోతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కి వచ్చే సంఖ్య 0. ఇక రంగనేవుడు అంటే కారు రిపేర్ కాదు, షెట్లకు పోయిందంతే. కారునట మన రఘు అంటుండో ఇక స్క్రాప్ పంపేయాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చే సీట్లు 0. కేసీఆర్ ఎంత మొత్తుకుంటూ తిరిగినా, జగదీష్ రెడ్డి ఏం మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ ఖతం. బీజేపీ 10 ఏళ్లలో తెలంగాణకి అన్యాయం చేసింది, మోసం చేసింది, నిరుద్యోగాలని మోసం చేసింది, ధరలను పెంచింది. బీజేపీకి ఓట్లడే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14-15 సీట్లు గెలవబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 ఛానల్.